ఈరోజు 2024 ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది 2024లో జరిగే ఎన్నికల్లో జరగబోయేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం, ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లేవు, ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 2%. దీని మీద మనం ఒకసారి ఆలోచించి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు, ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు. 91 ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మొనోపలి, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉండేది, ఏక పార్టీ. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి. ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బులు ఉండేవి కాదు. అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి. అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు, ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు. అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది. ఆ రోజు కంపల్షనా ఆప్షనా అవన్నీ వదిలిపెట్టిన కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, 91 కంటే ముందు 91 తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది. సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్. భారతదేశం శక్తి ప్రపంచమంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే. ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారారంటే ఈ సంస్కరణల ఫలితాలు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మా వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి. హైదరాబాద్లో విద్యుత్ సౌధ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కరెంట్ ఇవ్వాలి, మా పంటలు పండించండి, ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి. మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది. అలాంటి పరిస్థితి నుంచి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం. అది 99లో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణ నేనే నాంది పలికాను. రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం.